కరెక్ట్ జడ్జ్ సినిమా అనే దాని జడ్జిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఉమ్. జడ్జిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మరి జడ్జిమెంట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు ఫ్లాప్లు? అదే చెప్తున్నాక నేను అనుకున్న కథకి న్యాయం చేసుకోలేకపోయాం ప్రొడ్యూసర్ ద్వారా. ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టలేకపోయాడు ఆ సినిమాలకి. ఉమ్. మంచి సినిమే, బట్ బడ్జెట్ ఫెయిల్యూర్ సినిమా. ఏ సినిమా చెప్పగలరు మీరు అలాగా? అలాగా సేవకుడు సినిమా, వెంకటాద్రి సినిమా, కాకతీయుడు సినిమా, పంచాక్షరి, ఇవన్నీ కథని బాగా చేసి ఆ కథ దగ్గరకు వచ్చేసరికి రాజీ పడిపోయి ఈ లొకేషన్ కాదు ఇది, ఇది కాదు ఇది అని దగ్గర ఆర్టిస్టులు ఇది కాదు ఇది అని చేంజెస్ దగ్గర నేను వాళ్ళని నొప్పించలేకపోయా. వాళ్ళ రూట్లోకి వెళ్ళిపోయి చేసేసా. అట్లా నా ఫెయిల్యూర్స్ నాకు క్రిస్టల్ క్లియర్ తెలుసు. ఇవన్నీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. సముద్ర ఈ విషయాల్లో ఫైట్ చేశాడు అని ఒప్పుకుంటారు. అదే అంటే మరి మీరు వాళ్ళకి చెప్పొద్దా అండి? చెప్పాను. ఇంత సీనియర్ డైరెక్టర్ మీరు. లేదు, చెప్పాను. తెలుసు వాళ్ళకి, ఇది క్రిస్టల్ క్లియర్ గా తెలుసు. నేను నా రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, సినిమాని బాగా తీయండి మీరు, ఫస్ట్ సినిమా ఖర్చు పెట్టండి, సీన్ ఏది డిమాండ్ చేస్తే అది చేయండి, అన్నెసరీగా చేయండి అని నేను చెప్పను. మేకింగ్ ఎలా చేయాలో తెలుసు నాకు. బట్ ఇక్కడ ఒక చార్మినార్ దగ్గర షూట్ చేయాలన్నప్పుడు ఒక కొండ పక్కన చేద్దామనే దానికి ఎంత డిఫరెన్స్ విజువల్ లొకేషన్ వాల్యూ పోద్ది కదా. అట్లా చాలా ఆ విధంగా బాగా దెబ్బతిన్నా. నేను అమెరికాలో తీయాల్సిన సినిమాని పూర్తిగా హైదరాబాద్లో తీశాను. బట్ అది సీట్ చేస్తూ సేవకుడు కానీ నా చూస్తే బట్ అక్కడ తీసినట్టే ఉంటుంది, అంత అలాగో చేశాను మరి. సో ఇలా జరిగినాయి.